గౌరవనీయులు పెద్దలు శ్రీహరి గారు అన్ని విషయాలు చెప్పారు. కొంచెం రిపిటేషన్ అయిద్దేమో కానీ నేను వీలైనంత వరకు షార్ట్గా కన్ఫైన్ అవుతాను. వారు చాలా సవివరంగా తమ ప్రజెంటేషన్లో అన్ని వివరాలు కూడా చెప్పారు. వేదిక మీద ఉన్న పెద్దలకు, కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మీడియా జర్నలిస్ట్ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. సరే, ఈరోజు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందో చూస్తున్నాం. ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం ఏంటంటే ప్రతిపక్షాలు లేవనెత్తినటువంటి ఇష్యూస్ను సమాధానం చెప్పాలి, అడ్రస్ చేయాలి. కానీ దురదృష్టవశాత్తు ఆ రోజు కేసీఆర్ గారు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పొద్దని నల్లగొండలో సభ పెడితే ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు మేడిగడ్డ పర్యటన పెట్టుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేసింది. ఈరోజు మేము మేడిగడ్డ పర్యటనకు వస్తే అదే సమయానికి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని దగ్గర ఇంకో యాత్ర పెడతా ఉన్నారు. అంటే ఏంది ఇది? ఒక చిల్లర మల్లర ప్రయత్నం తప్ప ఇది ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం వ్యవహరించేటువంటి విధానం కాదు. అంటే ప్రతిపక్షానికి స్పేస్ లేకుండా తాము ఆక్రమించుకోవాలనే ఒక చీప్ టాక్టిక్స్, ఒక చిల్లర ప్రయత్నం తప్ప ఇందులో ఒక పైశాచిక ఆనందం తప్ప ఒక ప్రభుత్వం యొక్క విధానం కాదు, ఒక ప్రభుత్వం అవలంబించేటువంటి పద్ధతి కానే కాదని కూడా ఈరోజు చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ఇవాళ మనం చూసాం, ఇవాళ మేము మేడిగడ్డ దగ్గరికి వెళ్తున్నాం అనగానే హైదరాబాద్లో కాగ్ రిపోర్ట్ మీద ఒక మీటింగ్ పెట్టడం, అటు పాలమూరుకు వెళ్ళడం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హడావిడిగా ప్రెస్ మీట్లు పెట్టడం, అంటే ఇవన్నీ కూడా ఒక రకంగా మేము విజయం సాధించామని చెప్పొచ్చు. ఆనాటి మా నల్లగొండ సభ, మా నాయకులు కేసీఆర్ గారు పెట్టిన నల్లగొండ సభ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి మేము కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పజెప్పము అని అసెంబ్లీలో తీర్మానం చేయించింది నల్లగొండ యాత్ర. ఇవాళ మా మేడిగడ్డ యాత్రకు కూడా బేంబేలెత్తిన ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలా హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఇక మేము తొందరగానే రిపేర్ చేయిస్తాము, ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రాగానే ఒక నెల వరకు రిపేర్ స్టార్ట్ చేస్తాము అని అయితే ఇవాళ ఆయన నోట చెప్పించడమంటే మా యాత్ర ఒక పాక్షిక విజయాన్ని సాధించిందని కూడా చెప్పుకోక తప్పదు. అంటే ఒక రకంగా ఇవాళ మేము వాళ్ళ మీద పెట్టిన ఒత్తిడికి ఈ ప్రభుత్వం దిగి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏం చేయాలి? వాస్తవానికి 3 నెలలు అయింది, దాదాపు మీరు అధికారంలోకి వచ్చి 3 నెలలు అయినా ఈ ప్రాజెక్టును పునరుద్ధరించడానికి ఈ రోజుకు ఒక్క అడుగు ముందుకు వేయలే. మీరు ఏమనంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని చెప్పి కాలయాపన చేసి రేపు వర్షాకాలంలో ప్రాజెక్టు పూర్తిగా దెబ్బతీయాలనే ఒక కుట్ర ఈరోజు మీలో కనబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. బట్ ఏది ఏమైనా ఇవాళ మా పర్యటన ముఖ్యంగా ఈ ప్రభుత్వం గత కొంతకాలంగా ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద చేస్తున్న కుట్రలను బట్టబయలు చేయాలని, ఈ ప్రాజెక్టు యొక్క నిజ స్వరూపాన్ని ప్రజలకు తెలియజేయాలని, ప్రాజెక్టు పునరుద్ధరణ చర్యలు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేము మేడిగడ్డకు రావడం జరిగింది. అంటే ముఖ్యంగా ఈ ప్రభుత్వాలు అనేటువంటివి ఇవాళ రైతుల పక్షాన, ప్రజల పక్షాన పనిచేయాలి. కానీ ఎంతసేపు ప్రతిపక్షం మీద బురద జల్లాలి, గత ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి చిల్లర ప్రయత్నాలు మానుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఓ 4 సీట్లు ఎక్కువ పొందాలి, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ఒక దుగ్ధ తప్ప ఈ ప్రభుత్వంలో ఇంకోటి కనబడతలేదు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రయోజనాలు, రైతు ప్రయోజనాల కంటే కూడా రాజకీయ ప్రయోజనాలకు వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కూడా ఇవాళ కనబడతా ఉంది. అదేవిధంగా ఈరోజు గోబల్స్ ఆనాడు ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ ఎన్నికలప్పుడు ఏదైనా మాట్లాడిందంటే కొంత అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా గోబల్స్ ప్రచారం చేస్తూ కాలాన్ని వెళ్ళదీస్తున్నటువంటి ప్రభుత్వం బహుశా ఈ దేశంలో ఎవరిదన్నా ఉందంటే అదొక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మాత్రం చెప్పక తప్పదు. నాకున్న అనుభవంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇట్లా గోబల్స్ ప్రచారం చేస్తూ పబ్బం గడిపినటువంటి ప్రభుత్వం బహుశా అది ఆ ఘనత ఈ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. జనరల్గా మెగా ప్రాజెక్టులు కట్టినప్పుడు అక్కడక్కడ కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఇంత పెద్ద మెగా ప్రాజెక్టులో సమస్య వచ్చింది. ఇలా కాళేశ్వరం అంటే ఇప్పుడే పెద్దలు శ్రీహరి గారు చెప్పారు, 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒక కాంపోనెంట్.
ఆ మేడిగడ్డలో 86 పియర్స్లో 2-3 పియర్స్ దెబ్బతిన్నాయి. 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒకటి, మేడిగడ్డలోని 86 పియర్స్లలో 2-3 పియర్స్లు దెబ్బతింటే మొత్తం కాళేశ్వరమే దెబ్బతిన్నదనేటువంటి ఒక గోబల్స్ ప్రచారాన్ని మీరు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వర్షాకాలం వచ్చేలోపు పునరుద్ధరణపై దృష్టి పెట్టండి, రైతులకు మళ్ళీ నీళ్ళు ఎట్లా ఇవ్వాలనో ప్రయత్నం చేయండి. ఆ రకంగా ఇలా ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మనం అన్నారం బ్యారేజ్ దగ్గర ఉన్నాం. ఇవాళ మేము ఇంజనీర్స్తో కూడా మాట్లాడినాం, అక్కడ మేడిగడ్డ దగ్గర మాట్లాడినాం, ఇక్కడ అన్నారం దగ్గర కూడా మాట్లాడాం. ఇవాళ అన్నారం బ్యారేజు దాదాపు ఇంటాక్ట్గా ఉంది, సుందిల్లా అన్నారం. మనం కొద్దిపాటి ఏదైనా మరమ్మతులు కానీ కొంత గ్రౌటింగ్ కానీ ఏదైనా మినిమం రిపేర్స్లోనే అన్నారంను ఈ వర్షాకాలంలోపే దాన్ని పూర్తి చేసుకోగలిగితే వచ్చే వర్షాకాలానికి అన్నారం నుంచి మనం కాళేశ్వరం ఆయకట్టు కొంతవరకు మీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్నారంకు దాదాపు 36 స్ట్రీమ్స్ ఉన్నాయి. మానేరు కూడా అన్నారంకి వచ్చి జాయిన్ అవుతుంది. మనము ఇక్కడి నుంచి కొంత నీళ్ళని తీసుకోవచ్చు. వరద తగ్గిన తర్వాత అవసరమైతే ఒక కాపర్ డ్యామ్ కూడా వేసుకొని మనం మేడిగడ్డ పంపుల్ని కూడా ఉపయోగించుకొని కాళేశ్వరం ఆయకట్టును పూర్తి స్థాయిలో మరి రైతుల ప్రయోజనాలు కాపాడేటువంటి అవకాశం ఉంది. మేము అందువల్ల మేమేం కోరుతున్నాము, రాజకీయాలు తర్వాత చేసుకుందాం, ఎన్నికలప్పుడు రాజకీయాలు ఏదైనా చేసుకుందాం, రాజకీయాలకు సమయం కాదు ఇది. ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం తక్షణమే యుద్ధ ప్రాతిపదికన వచ్చే వానకాలంలో తిరిగి రైతులకు నీళ్ళు ఎట్లు ఇవ్వాలనో దాని మీద ఇలా దృష్టి పెట్టండి, దాని మీద మీరు ప్రయత్నం చేయండి. లేదంటే అఖిలపక్షం పిలవండి, అన్ని రాజకీయ పార్టీలను పిలవండి, మేము వచ్చి మీకు చెప్తాం ఎట్లా చేయాలనో, కావాలంటే మా సూచనలు కూడా మీకు అందిస్తాం. అంతే తప్ప కాలయాపన చేయొద్దు, రైతుల జీవితాలతో ఆడుకోవద్దు, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయొద్దని చెప్పి మేము ప్రభుత్వానికి పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎందుకంటే ఇలా వాళ్ళ ప్రయత్నం ఏంటంటే ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ను పడగొట్టాలంటే ఈ కాళేశ్వరంను పడగొట్టాలనేటువంటి ఒక కుటిల ప్రయత్నం రేవంత్ రెడ్డి గారిలో కనబడతా ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి 2 మాటలు గుర్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆయన గతంలో ప్రగతి భవన్ను బాంబులు పెట్టి పేల్చేయాలని కూడా మాట్లాడినాడు. అసెంబ్లీలో ఏమన్నాడు, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాను కూడా అసెంబ్లీలోనే ఒక ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడినాడు. అటువంటి వ్యక్తి దేనికైనా ఒడిగొట్టాడనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేపు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ కట్టినటువంటి ఒక ఇంజనీరింగ్ మార్వల్. ఇవాళ తెలంగాణకు లైఫ్ లైన్. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ఎంతో దూరదృష్టితో రేపటి హైదరాబాద్ అవసరాలను, తెలంగాణ సాగునీటి, తాగునీటి, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరి ఒక 100 ఏళ్లకు దూరపు చూపుతోని ఇవాళ కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని నిర్మించారు. కానీ ఆయన ఏంటంటే దీంతో ఆయనకు మంచి పేరు వచ్చింది, ఆయన ఆనవాళ్ళు లేకుండా చేయాలనేటువంటి కుట్రలు చేస్తున్నారనేటువంటి అనుమానాలు ఇవాళ రాష్ట్ర ప్రజల్లో కలుగుతూ ఉన్నాయి. అందువల్ల మీరు తక్షణమే ఆ కుట్రలు మానండి ఇప్పటికైనా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే ఆయన ఉద్యమంలో కూడా ఆయన ఎప్పుడు నిజాయితీగా అసలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర రేవంత్ రెడ్డి గారికి లేదు. ఎలాగో ఉద్యమంలో మీరు పాల్గొన్న చరిత్ర లేదు, కనీసం పరిపాలనలోనైనా నిజాయితీగా చేయండి. ఇవాళ తెలంగాణ ఉద్యమ ప్రతిరూపం కాళేశ్వరం ప్రాజెక్ట్. తెలంగాణ ఉద్యమం పుట్టింది నీళ్ళలో పుట్టింది. ఇలాంటి నీళ్ళలో నుంచి వచ్చి ఉద్యమంలో నుంచి వచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిర్మించిన ఈ కాళేశ్వరంను రిస్టోర్ చేయడం ద్వారానైనా మీ నిజాయితీ నిరూపించుకోవాలని ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇలా ప్రాజెక్టులు అనేకంగా దెబ్బతిన్నాయి. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అనేక ఉదంతాలు కూడా ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా నేను వివరాలు ఇస్తాను. కానీ దానికంటే ముందు ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే అవినీతి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అసలు అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉందా? అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన స్కాములు తీస్తే చాంతాడంత లిస్ట్ వెళ్తుంది. ఆనాడు మీరు జలయజ్ఞంలో తెలంగాణ ప్రాంతంలో మీరు ఎన్ని ప్రాజెక్టులు చేపట్టినారు? అసలు ఒక్క ప్రాజెక్ట్ అన్న తెలంగాణ ప్రాంతంలో పూర్తయిందా? 33 ప్రాజెక్టులు జలయజ్ఞంలో మీరు చేపడితే 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా మీరు పూర్తి చేయలేదు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చింది మీరు ఆ రోజు కాగు 52,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మీ జలయజ్ఞాన్ని ఆ రోజు తప్పుపట్టినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. అసలు ఈపీసీ పద్ధతి తెచ్చింది మీరు, అవినీతికి మరి తలుపులు తెచ్చింది మీరు,
మేము వచ్చిన తర్వాత ఈపీసీ విధానం రద్దు చేసినాం, మీరు పెట్టిన మొబిలైజేషన్ అడ్వాన్స్ను రద్దు చేసినాం. ఇదే ప్రాణహిత చేవెళ్లలో 0.5% ఉండే సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్కి ఇచ్చే సర్వే కోసం ఇచ్చే మొబిలైజేషన్ అడ్వాన్స్, దాన్ని 3.5%కు పెంచి ఇవాళ అడ్డగోలుగా కాంట్రాక్టర్ల జేబులు నింపింది ఇవాళ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద పెద్ద ఎత్తున ఇవాళ మీరు ఆ రోజు డబ్బులు దోచిపెట్టినటువంటి ప్రయత్నం చేసినారు. 4 ఏళ్లలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పిన మీరు 4 ఏళ్లలో మీరు చేసిన పని 160 కోట్లు, సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ మీద ఇచ్చింది 1450 కోట్లు. చేసిన పని 160 కోట్లు, సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ మీద లేపిన బిల్లులు 1450 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చింది మీరు. ఇలా మీరు మాట్లాడుతుంటారు చేసిన పని 160 కోట్లు, ఎత్తిన బిల్లులు 1450 కోట్లు. ఇక మీరు అవినీతి గురించి మాట్లాడతారు. 7 ఏళ్లలో ప్రాణహితకు శంకుస్థాపన చేసి 7 ఏళ్ళు అధికారంలో ఉంటే తమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మన్ను దవ్వలే మీరు, కనీసం అంతర్రాష్ట్ర ఒప్పందం చేయలే. 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా మహారాష్ట్రతో ఒప్పందం చేయలేనటువంటి ప్రభుత్వం పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ. మీరా మాట్లాడేది? శ్రీహరన్న చాలా వివరంగా చెప్పిండు ఎందుకు మార్చినామని. ఇవాళ పాపం ఆయన మరి అమాయకంగా మాట్లాడుతుండా, తెలిసి మాట్లాడుతుండా పాపం, లేదంటే రేవంత్ రెడ్డి గారి సావాస దోషం ఉత్తమ్ కుమార్ రెడ్డికి అంటుకున్నదో నాకైతే డౌట్ వస్తున్నది. రేవంత్ రెడ్డి నోరు తెలిస్తే ఆయన మాట్లాడతాడు, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ మధ్యలో అదే పని మోపోయింది. ఆయన ఏమంటుండే ఇవాళ హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవని బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందట. ఇది సెంట్రల్ అసెంబ్లీలో కూడా అట్లే అబద్ధాలు ఆడిండు. దొరకబట్టి చెప్తే కనీసం తలకాయ కిందకేసుకున్నాడు. అసెంబ్లీలో ఇరిగేషన్ మీద వాళ్ళు విడుదల చేసినటువంటి బుక్కులో అన్ని తప్పులే, శుద్ధ తప్పులు. అసెంబ్లీ సాక్షిగా అప్పటిదప్పుడు దొరకబట్టి మాట్లాడితే క్షమాపణ చెప్పమంటే నోరు తెరవలే. ఇవాళ కూడా మళ్ళీ అబద్ధం మాట్లాడిండు. నీళ్లు లేవు అని బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుంది అంటారు. ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ మన రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ 4 మార్చ్ 2015, 4 మార్చి 2015 నాడు కేంద్ర జల సంఘం తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు, ప్రత్యామ్నాయం చూసుకోండి అని కేంద్ర జల సంఘం మన రాష్ట్రానికి రాసిన లేఖ. నీకు బంప్తా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇప్పటికైనా నువ్వు మరి రేవంత్ రెడ్డి లెక్క మారకు, నీ పరువు తీసుకోకు, ఒక మంత్రిగా బాధ్యతాయుతంగా మాట్లాడు. ఇవాళ ఇదేదో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారం కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి రాసిన లేఖ. ఇది ఈ రకంగా ఇలా స్పష్టంగా అక్కడ నీళ్లు లేవని చెప్పి, ఒకవైపు వైల్డ్ లైఫ్, ఇంకొక వైపు నీళ్లు లేవు, ఇంకొక వైపు మహారాష్ట్ర ఒప్పుకోలేదు. మీరు 7 ఏళ్ళు సమయం వృధా చేసిన మీలాగా చేతగాని దద్దమ్మల్లాగా ఉద్యమంలో నుంచి వచ్చిన మేము కాలయాపన చేయదలుచుకోలేము. మేము మీలాగా తెలంగాణ ప్రజలను గోసపెట్టదలుచుకోలేదు. అందుకే కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కి ఇచ్చిండు. సంవత్సరంలోగా రిపోర్టు తెప్పించి 4 ఏళ్లలో కాళేశ్వరం పూర్తి చేసి దాని ఫలాలను తెలంగాణ జాతికి అందించిన నాయకుడు కేసీఆర్. మీరు 7 ఏళ్ల తట్టెడు మట్టిదవ్వని చరిత్ర మీదైతే 4 ఏళ్లలో కాళేశ్వరం పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు నీళ్ళిచ్చిన నాయకుడు కేసీఆర్. దాన్ని మీరు ఇలా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయండి, నిజాయితీగా పనిచేసే ప్రయత్నం చేయాలని చెప్పి నేను ఇలా కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా. ఇందాక గౌరవనీయులు సిఆర్ గారు చాలా చక్కగా చెప్పినారు. ఈ దేశంలో అసలు ప్రతిపాదిత ప్రాజెక్టు కాస్ట్తో ఏదైనా ఒక ప్రాజెక్టు పూర్తయితే దాని పేరేందో చెప్పండి. పోనీ మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓ నాగార్జున సాగరా, శ్రీశైలమా, లేకపోతే జూరాలనా, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టా, పులిచింతలనా, ఏదన్నా ఒక ప్రాజెక్టు ప్రతిపాదిత జీవో ఇచ్చిన డబ్బుతోని పూర్తయిన ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే ఒక్కటి చూపింది. స్పష్టంగా చెప్పింది ఇలా శ్రీహరి గారు. ఏ ప్రాజెక్టు ఎన్ని రెట్లు పెరిగిందో కూడా వారు చాలా స్పష్టంగా చెప్పినారు. నాగార్జున సాగర్ ఎన్ని రెట్లు పెరిగిందో చెప్పారు. నాగార్జున సాగర్ 9 రెట్లు, శ్రీరామ్ సాగర్ 107 రెట్లు, జూరాల 25 రెట్లు, పులిచింతల 3.5 రెట్లు, సింగూరు 5.5 రెట్లు, కాళేశ్వరం కనీసం డబల్ అన్న అయిందా? అంటే ఈ రాష్ట్రములో అతి తక్కువ కాస్ట్ ఎస్కలేషన్తో పూర్తయిన ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. దాన్ని మీరు ఎలా కాస్ట్ పెరిగిందని ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైంది అనేటువంటి రీతుల్లో ఒక గోబల్స్ ప్రచారానికి మీరు పాల్పడతా ఉన్నారు. అతి తక్కువ కాస్ట్ ఎస్కలేషన్తో జరిగిన ప్రాజెక్టే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు. దాని వాస్తవాలను
వక్రీకరించి గొంతు పెద్దగా చేసుకొని పదే పదే ఒక అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం ఆయకట్టు గురించి కూడా పెద్దలు సీఆర్ అయినా చెప్పిన, నేను అందులోకి పోను. వాళ్ళు అక్కడ కూడా ఒక గోబల్స్ ప్రచారం, 98,000 ఎకరాలకే నీళ్ళు ఇచ్చిందని చెప్పారు. గౌరవనీయులు సీఆర్ అయినా చెప్పినారు, చెరువులకింత ఎంత వచ్చింది, కాలువలకింత ఎంత వచ్చింది, స్టెబిలైజేషన్లో ఎంత వచ్చింది, వారు సవివరంగా చెప్పారు. 20 లక్షల ఎకరాలకు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు ఇచ్చిన మాట నిజం. ఇలా కొత్త ఆయకట్టు కావచ్చు, చెరువుల కింద కావచ్చు, వాగుల కింద కావచ్చు, చెక్ డ్యాంల కింద కావచ్చు, స్థిరీకరణ కింద కావచ్చు, 20 లక్షల ఎకరాలు ఇలా కాళేశ్వరం ద్వారా లబ్ధి జరిగింది. కానీ మీరు దాన్ని 95,000 అని 97,000 అని రకరకాలుగా మీరు దాన్ని ఒక గోబల్స్ ప్రచారానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందువల్ల ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత చెరువులను అనుసంధానం చేయడం ద్వారా భూగర్భ జలాలు కూడా బాగా పెరిగినాయి. దాంతో ఇలా మత్స్య సంపద 200% మత్స్య సంపద పెరిగింది, ఆయకట్టు పెరిగింది, పంట ఉత్పత్తి పెరిగింది. ఇదంతా వాస్తవం. సాగు విస్తీర్ణం పెరిగింది నిజం, పంట ఉత్పత్తి పెరిగింది నిజం, మత్స్య సంపద పెరిగింది నిజం, భూగర్భ జలాలు పెరిగింది నిజం, రైతుల కళ్ళల్లో ఆనందం పెరిగింది నిజం. ఇదంతా దాచేస్తే దాగని సత్యం. ఇది మన కళ్ళ ముందు ఇలా రైతుల అనుభవంలో ఉన్నటువంటి ఈ విషయాన్ని ఇలా మీరు వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, ఏది ఏమైనా ఇంకా ఇందాక పెద్దలు సీఆర్ కూడా చెప్పారు, వర్షాలు పడ్డాయట, పంట బాగా పెరిగిందంటే అసెంబ్లీలో ఒక మంత్రి లేచి అంటాడు, లేదే బీఆర్ఎస్ టైంలో వర్షాలు బాగా పడ్డాయి అందుకే పంట బాగా వచ్చిందట. మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎప్పుడు వర్షాలు పడలేదా? మీ కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా ఏళ్ళు ఉన్నది కదా, ఎన్నడూ వాననే పడలేదా, కాలమే కాలేదా? మరి ఆ రోజు ఎందుకు పంట ఉత్పత్తి పెరగలే, ఆ రోజు ఎందుకు మత్స్య సంపద పెరగలే? అంటే అబద్ధమాన్ని అతికేటట్టు ఉండాలి. మీ హయాంలో ఎన్నడూ కూడా చెరువులను ప్రాజెక్టులతో మీరు అనుసంధానం చేయలేదు. కానీ గౌరవనీయులు కేసీఆర్ గారు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టును చెరువులకు అనుసంధానం చేయడం ద్వారా వేలాది చెరువుల్లోకి ఇవాళ ఎండాకాలంలో మత్తళ్ళు దుంకింది నిజం, ఎండాకాలంలో వాగుల మీద చెక్ డ్యాములలో గలగల నీళ్లు బారింది నిజం. అందుకే ఇవాళ పంట ఉత్పత్తి పెరిగింది, భూగర్భ జలాలు పెరిగినాయి, మరి సాగు విస్తీర్ణం పెరిగిందనే విషయాన్ని ఇవాళ గుర్తు చేసుకోవాలి. అయినా ఇంకో విషయం కూడా రిపీట్ అవుతుంది, సారీ అన్నగారు చెప్పారు కానీ షార్ట్గా నేను ముగిస్తా. అయితే ఇలా ఆయకట్టు ఇలా కాళేశ్వరంలో 98,000 వచ్చిందంటారు, వాస్తవంగా వచ్చింది 20 లక్షలు. కానీ అసలు ఈ దేశ చరిత్రలో ఎప్పుడైనా ఒక కొత్త ప్రాజెక్టు కడితే ముందు బ్యారేజ్ కట్టడము, సర్జ్ పూల్ కట్టడము, పంప్ హౌస్ కట్టడము, రిజర్వాయర్ కట్టడము, సబ్స్టేషన్లు కట్టడము, మెయిన్ కెనాల్ కట్టడము, డిస్ట్రిబ్యూటరీ కట్టడము, ఆ తర్వాత కదా మైనర్స్ సబ్ మైనర్స్ కట్టేది. ఇలా అంత చేసి పెట్టినాం మేము 80%. గా మైనర్స్ సబ్ మైనర్స్ దౌత కాలువలకు నీళ్ళు వస్తాయి, గా పని మీరు చేయండి అంటున్నాం మేము కాళేశ్వరంలో. ఇప్పుడు ఆ విషయానికి వస్తే చరిత్ర కూడా చెప్పినారు గౌరవనీయులు పెద్దలు సీఆర్ అన్న గారు. ఎస్ఆర్ఎస్పి ఎప్పుడు స్టార్ట్ అయిందే 1963లో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు స్టార్ట్ అయితే దాదాపు 12 ఏళ్ల తర్వాత ఇనాగ్రేషన్ చేసినాడు 25,000 ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. మొత్తం ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు 9 లక్షల ఎకరాలకు ఐపీ క్రియేషన్ చేయడానికి ఎన్ని ఏళ్ళు పట్టిందంటే 40 ఏళ్ళు పట్టింది. మేము 4 ఏళ్లలో చేసినాం కదా, మీ ముఖానికి 40 ఏళ్ళు పట్టింది. మేము 4 ఏళ్లలో చేసి చూపించినాం, నువ్వు ఆయనతో కాలువలు దవ్వు. అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్కు 12 ఏళ్ల తర్వాత ఇనాగ్రేషన్ చేస్తే వచ్చింది 98,000 ఎకరాలు వచ్చింది ఎడమ కాలువకు. నాగార్జున సాగర్ పూర్తి ఆయకట్టు రావడానికి 30 ఏళ్ళు పట్టింది కదా మీ హయాంలో, ఈ మీ చరిత్ర కదా. ఎస్ఆర్ఎస్పికి 40 ఏళ్ళు పట్టింది, సాగర్కు 30 ఏళ్ళు పట్టింది. దేవాదుల, ఇదే వరంగల్ జిల్లాలో ఉండే దేవాదుల ప్రాజెక్టు 2000 కోట్లో చంద్రబాబు నాయుడు గారు కొబ్బరికాయ కొడితే 2014లో మీ కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి 14 ఏళ్లలో మీరు ఇచ్చిన ఆయకట్టు 45,000 ఎకరాలు. ఇది మీ చరిత్ర. ఇవన్నీ మర్చిపోయి మీరు మాకు చెప్తారు కల్వకుర్తి, ఇదేది ఇంకా గొప్ప చరిత్ర. ఇలా మహబూబ్నగర్ యాత్రపోయిన నాయకులు ఇంకా సిగ్గు లేకుండా కల్వకుర్తి ప్రాజెక్టుకి అయితే 30 ఏళ్ళు చంద్రబాబు నాయుడు శిలాపలకమేమో రాజశేఖర రెడ్డి మొక్కలు పెట్టుడు, రాజశేఖర రెడ్డి పలకయ్య చంద్రబాబు నాయుడు మొక్కలు పెట్ట, వాళ్ళు దత్తత తీసుకొని వాళ్ళు యాత్రలు చెయ్య. 30 ఏళ్ల కల్వకుర్తి ప్రాజెక్టుకు మీరు ఇచ్చిన ఆయకట్టు 13,000 ఎకరాలు. 1984 నుంచి 2014 వరకు కల్వకుర్తి ప్రాజెక్టు కింద వచ్చిన ఆయకట్టు 13,000 ఎకరాలు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో కల్వకుర్తి ప్రాజెక్టుకు ఇలా 3,07,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. మేము అక్కడ కాలువలు తవ్వి మహబూబ్ నగర్ జిల్లాను పచ్చబడేటట్టు చేసినాం.
గా పని కాళేశ్వరంలో మీరు చేయండి. అంత అయిపోయింది కదా. ఇవాళ టనల్ అయిపోయింది, ప్రెజర్ మెయిన్లు అయిపోయింది, మెయిన్ కెనాల్ అయిపోయినాయి, రిజర్వాయర్లు అయిపోయినాయి, పంపింగ్ స్టేషన్లు అయిపోయినాయి, మైనర్ మన డిస్ట్రిబ్యూటరీలు అయిపోయినాయి. ఇంకా మైనర్లు సబ్ మైనర్లు అవి నీళ్ళు ఇవ్వమంటే ఏం రాజకీయం చేస్తున్నారు మీరు? రైతుల కోసం పనిచేయండి, నిజాయితీగా పనిచేయండి. అదేవిధంగా ఈరోజు డ్యామ్ల విషయంలో మాట్లాడుతున్నారు. అసలు ఇక ఇటువంటి డ్యామ్కు ఎప్పుడు ప్రమాదమే జరగలేదా ఈ దేశంలో? అసలు ఎన్ని జరిగినాయి? వందల సందర్భాలు ఉన్నాయి ఇలాంటి. మన రాష్ట్రంలోనే కడెం ప్రాజెక్టు, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే తెలంగాణ ప్రాంతంలో కడెం ప్రాజెక్టు కడితే 1958లో మొదటి వరదకే మొత్తం పొట్టు కొట్టుకుపోయింది. 1958 ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టు 1958లో మొత్తం కొట్టుకుపోయింది. తర్వాత రిస్టోర్ చేసిండ్రు. 1995లో మళ్ళా కొట్టుకుపోయింది. 2 సార్లు కొట్టుకుపోయింది కడెం ప్రాజెక్టు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో తాలిపేరు వాగు 2 సార్లు కొట్టుకుపోయింది మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. ఇదే వరంగల్ జిల్లాలో పాలెం వాగు జలయజ్ఞంలో, కాంగ్రెస్ పార్టీ జలయజ్ఞంలో చేపట్టిన పాలెం వాగు అది సర్ప్రైజింగ్లీ ఒకటే డేటు 2 సార్లు కొట్టుకుపోయింది. వరుసగా 2 సంవత్సరాలు కొట్టుకుపోయింది. అదే తేదీ నాడు పాలెం వాగు కొట్టుకుపోయింది. 2 సార్లు పాలెం వాగు కొట్టుకుపోయింది. తాలిపేరు 2 సార్లు కొట్టుకుపోయింది. పాలెం మన కడెం వాగు 2 సార్లు కొట్టుకుపోయింది. ఇక దేవాదుల ప్రాజెక్టులు అయితే పటాకులు వెళ్ళినాయి పైపులు. దేవాదుల ప్రాజెక్టు టనల్ కూలిపోయి కార్మికులు చనిపోయిన పరిస్థితి. ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా తెగిపోయిన పరిస్థితి. సింగూరు డ్యాములు కొట్టుకుపోయిన పరిస్థితి. మూసి గేట్లు కొట్టుకుపోయినాయి. సాత్నాల హెడ్ రెగ్యులేటర్ కొట్టుకుపోయింది. పులిచింతల గేట్లు కొట్టుకుపోయినాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే మన రాష్ట్రంలోనే పలు సంఘటనలు జరిగినాయి. కానీ మేము అట్లా చేయలే కదా. గత ప్రభుత్వాలు ఏం చేసినాయి? రాష్ట్ర ప్రయోజనాలు, రైతు ప్రయోజనాల కోసం యుద్ధ ప్రాతిపదికన దాన్ని రిస్టోర్ చేసే ప్రయత్నం చేసినాయి. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం బురద జల్లే ప్రయత్నం, రాజకీయం చేసే ప్రయత్నం తప్ప దాన్ని రిస్టోర్ చేసే ప్రయత్నం చేయడం లేదు. ఈ విషయాన్ని ఇలా రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వం వాళ్ళేదో గొప్ప చరిత్ర ఉన్నట్టు. గుజరాత్లో మోర్బీ డ్యామ్ కొట్టుకపోతే 130 మంది చచ్చిపోయింది. ఎక్కడ ముచ్చటెందుకు? మన విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం డిజైన్ చేసి కేంద్ర ప్రభుత్వం కడుతున్న పోలవరం కొట్టుకపోలేదా? ఇవాళకి 5 ఏళ్ళు అయింది పోలవరం కొట్టుకపోయి. కేంద్ర ప్రభుత్వమే డిజైన్ చేసింది, కేంద్ర ప్రభుత్వమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇదే సెంట్రల్ వాటర్ కమిషన్, ఇదే NDSA వీళ్ళే చేస్తే కొట్టుకపోయి 5 ఏళ్ళు అయినా దిక్కు దివాన్ లేదు. డయాఫ్రేమ్ వాల్ కొట్టుకపోయింది. దాంట్లోని గైడ్ బండ్ కొట్టుకుపోయింది. అక్కడ నిర్మించిన కాపర్ డ్యామ్లన్నీ లీకేజీలు మయమైపోయినాయి. ఇవాళ 5 ఏళ్ళైంది. 5 ఏళ్ళైనా NDSA రిపోర్ట్ రాలే ఇప్పటికీ. మన మేడిగడ్డకు మాత్రం 2 రోజులకే రిపోర్ట్ ఇచ్చిరబ్బా. 5 ఏళ్ళైనా పోలవరం కొట్టుకపోతేనేమో NDSA రిపోర్ట్ రాదు. మేడిగడ్డ అలా దిగనే లేదు, చూడనే లేదు, నీళ్ళే ఉన్నాయి, 2 రోజులకు రిపోర్ట్ ఇచ్చిర్రు. అంటే ఇది ఎంత రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదో అర్థమైతలేదా? ఆ రిపోర్ట్ కూడా మొదలు మీడియాకు పోయింది, తర్వాత గవర్నమెంట్కి వచ్చింది. అంటే వాళ్ళు అప్పుడు హడావిడిగా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఏ రకమైన కుట్రతో వ్యవహరించిందో కూడా ఇలా అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు దాన్ని ఎట్లా చేయాలో చేయాలి. ఇప్పుడు ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు. నేను 2022లో ఫ్లడ్స్ వచ్చిన ఇదే గోదావరిలో, ఇక్కడ జర్నలిస్టులకు కూడా తెలుసు మిత్రులకు, 2022లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్లకు, అన్నారం పంప్ హౌస్లకు నీళ్ళు వచ్చినాయా లేవా? పంప్ హౌజులు డ్యామేజ్ అయినాయా లేవా? ఆ రోజు ఇదే కాంగ్రెస్ వాళ్ళు అయిపోయింది, ఇక కన్నెపల్లి అయిపోయింది, మొత్తం కాళేశ్వరం మునిగిపోయిందని కూడా సంకల్పం గుద్దుకున్నారు వీళ్ళు. ఆ రోజు మేము చెప్పినాం, ఇది ఏజెన్సీ డబ్బులతోనే, బాండ్ అగ్రిమెంట్ పీరియడ్ ఉన్నది, వాళ్ళను మెడలు వంచి వాళ్ళతోనే చేపిస్తాం, కొద్ది నెలల్లోనే పూర్తి చేస్తాం, మళ్ళీ నీళ్ళు ఇస్తాం రైతులకు అన్నాం. 3 నెలలు 4 నెలల లోపలనే రిపేర్ చేయించినాం, నీళ్ళు ఇచ్చి చూపించినాం. మేము మీరు ఆ స్ఫూర్తిని చూపియండి, మీరు కూడా రిపేర్ చేయించండి, జరుగుతాయి సంఘటనలు. దాని మీద విచారణ చేయమని అసెంబ్లీలో చెప్పినా కదా నేను. మా పార్టీ తరఫున మేము అసెంబ్లీలో మేమే డిమాండ్ చేసినాం, ఎస్ విచారణ చేయండి, తప్పు చేసిన వాళ్ళ మీద శిక్షించండి, కానీ రైతులకు ఇబ్బంది కలగద్దు, యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టును పునరుద్ధరించండి అని చెప్పినాం. గా పని చేయమని మీ మీద ఒత్తిడి పెంచడం కోసమే ఇవాళ మా మేడిగడ్డ యాత్ర. రైతు ప్రయోజనాల కోసమే మేము వచ్చినాం. ఎందుకంటే
మాది ఉద్యమ పార్టీ. మేము ఇంకా పోలవరంలో ఒక్క విషయం చెప్పి నేను దాంట్లోకి పోతా. పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ చేసినాడు బైసాబ్ 10,000 కోట్లతో జీవో ఇచ్చిండ్రు. ఇప్పుడు లాస్ట్ జీవో ఎప్పుడు ఇచ్చిందంటే 2018-19లో ఇచ్చినారు. 55,000 కోట్లకు పెరిగింది ప్రాజెక్ట్ కాస్ట్. ఇప్పుడు లేటెస్ట్ 1,00,000 కోట్లు కావాలన్నట్టు దానికి. అంటే 10,000 కోట్లతో స్టార్ట్ అయిన పోలవరం పూర్తి కావాలంటే ఇవాళ 1,00,000 కోట్లు కావాలి. అంటే ఎన్ని రెట్లు పెరిగినట్టు? 10 రెట్లు. ఇది ఎవరు కడుతుండ్రు? కేంద్ర ప్రభుత్వం కడుతుంది, సెంట్రల్ వాటర్ కమిషన్ కడుతుంది. మరి ఆడ 10 రెట్లు పోలవరం ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిందంటే అవినీతి జరిగింది, కేంద్ర ప్రభుత్వ పెద్దలు తిన్నారు అని మేము మాట్లాడరాదా? మేము మాట్లాడలేమా? మరి ఆడ 10,000 కోట్ల పూర్తి అవుతుండే, పోలవరం జల్లి కట్టే 10,000 అవుతుండే, 1,00,000 కోట్లు అయింది, 90,000 కోట్ల అవినీతి జరిగిందని మాకు మాట్లాడరాదా ఏంది? ఇది పద్ధతి కాదు. దయచేసి ఇవాళ దేశవ్యాప్తంగా ప్రాజెక్టుల కాస్ట్ ఎట్లా పెరిగినాయి గౌరవనీయులు శ్రీయర్ అన్న అన్ని వివరించింది. ఇంకా నేను దాంట్లోకి పోను. కానీ మాది ఉద్యమ పార్టీ. ఇవాళ మా ప్రయత్నం ఏముంటుంది? తెలంగాణ ఉద్యమంలో నుంచి ఆనాడు దేవాదులు వచ్చిందంటే తెలంగాణ ఉద్యమంలో వచ్చింది. ప్రాణహితకు మీరు హడావిడిగా కొబ్బరికాయ కొట్టిందంటే తెలంగాణ ఉద్యమంలో నుంచి వచ్చింది. అంతకుముందు ప్రాణహిత లేదు, దేవాదులు లేదు. బీఆర్ఎస్ పార్టీ పుట్టినాకనే, కేసీఆర్ గారు గులాబీ జెండా పట్టినాకనే దేవాదులు వచ్చింది, ఇవాళ ప్రాణహిత వచ్చింది. ఈ ప్రాణహితనే కాళేశ్వరం ఈరోజు. ఎందుకంటే ఇది ఉద్యమాల్లో నుంచి వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే ఈనాడు ఆయన ఉద్యమాల్లో ఉద్యమ ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేసిండు. ఇప్పుడు ముఖ్యమంత్రిగానైనా కనీసం తెలంగాణ ప్రయోజనాలు కాపాడండి అనేదే మా విజ్ఞప్తి. ఎందుకంటే ఉద్యమంలో మీకు ద్రోహం చేసిన చరిత్ర ఉంది. కనీసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగానైనా ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ద్రోహం చేయొద్దు, చరిత్రహీనులుగా మిగిలొద్దని మేము ఆయనకు చెప్పదలుచుకున్నాం. ఇవాళ మేము చేసే అప్పీల్ ఒకటే, మా మీద ఎన్ని కేసులన్నా పెట్టండి, మమ్మల్ని ఎంతైనా హింసించండి, మమ్మల్ని ఏ రకంగా రాజకీయంగా దూషించినా మేము పడతాం. రైతుల కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని తిట్లు తిట్టినా మేము పడడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ రైతు ప్రయోజనాలు దెబ్బతీస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఏదో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సమస్య కాదు. ఇదేదో పార్లమెంటు సీట్ల పంచాయతో, ఓట్ల పంచాయతో కాదు. ఎందుకంటే ఇది తెలంగాణ రైతుల బతుకుదెరువు సమస్య, లక్షలాది రైతుల కుటుంబాల జీవితాలతో ముడిపడి ఉన్న సమస్య. ఇది తెలంగాణ సాగునీటి, తాగునీటి సమస్య. ఇది తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించినటువంటిది కనుక దయచేసి ఈ ప్రాజెక్టు విషయంలో రాజకీయాలకు అతీతంగా వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వర్షాకాలం వచ్చి వరదలు పెరగక ముందే మేడిగడ్డ ప్రాజెక్టు పునరుద్ధరణ చర్యలు ప్రారంభించి దాన్ని సేఫ్ స్టేజ్లో నిలబెట్టాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మేము చేసే విజ్ఞప్తి, కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం. ఏనాడైనా కేసీఆర్ ఆయన తన ప్రాణాన్నే ఫనంగా పెట్టడానికి సిద్ధపడ్డ వ్యక్తి. ఆయన గడ్డిపోచల్లాగా పదవులను తెలంగాణ కోసం వదులుకున్న నాయకుడు కేసీఆర్. పదవులను వదులుకున్నాడు, ప్రాణాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డాడు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బ తగిలితే ఊరుకునే నాయకుడు కాదు కేసీఆర్. కేసీఆర్ దేంట్లోనైనా కాంప్రమైజ్ అవుతాడు కానీ తెలంగాణ ప్రయోజనాల విషయంలో, తెలంగాణ హక్కుల విషయంలో, తెలంగాణ రైతుల విషయంలో ఏ రోజు కూడా కేసీఆర్ గారు కాంప్రమైజ్ కారు. ఇలా కాళేశ్వరం కూడా ఆయన ఒక ఉద్యమ స్ఫూర్తితో కట్టించాడు. ఈ దేశంలో ఆనాటి సిడబ్ల్యూసి చైర్మన్ మసూద్ హుసేన్ గారు విజిట్ చేసి ఇది అద్భుతంగా చేస్తున్నారని సెంట్రల్ వాటర్ కమిషన్ ఇంజనీర్లే మెచ్చుకున్నారు. ఈ పనితీరును ఆ రోజు మెచ్చుకున్నారు. మీరేందంటే ఎట్లా కోడిగుడ్డు మీద ఈకలు బీకాలి, ఎట్లా ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలి, ఎక్కడైనా ఈకలు తోకలు దొరకబట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది కాదు మీరు చేయాల్సింది. ఎట్లా రైతులకు నీళ్ళు ఇవ్వాలి, ఎంత తొందరగా దీన్ని పునరుద్ధరించాలి, ఎట్లా ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి. 90% పనులు కాళేశ్వరంలో పూర్తయినాయి కదా, గాయంతో 10% పిల్ల కాలువలు, పంట కాలువలు తవ్వి మనం అనుకున్న 18.5 లక్షల కొత్త ఆయకట్టు ఎట్లా సాధించుకుందాం, స్థిరీకరణ కలిపి మొత్తం 40 లక్షల ఎకరాలు కాళేశ్వరం కింద నీళ్ళు ఎట్లా బారిద్దామనేటువంటి ప్రయత్నం చేయాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటికైనా మీరు కనీసం సోయి తెచ్చుకొని, ఇలా అధికారం ఎవరికి శాశ్వతం కాదు, పదవులు ఎవరికి శాశ్వతం కాదు, మీరు చేసిన మంచి పనులు శాశ్వతంగా ఉంటాయి. నిజాయితీగా పరిపాలించండి,
ప్రజల కోసం ఆలోచించండి, రైతు ప్రయోజనాలు కాపాడండి. అంతే తప్ప మీరు పొద్దస్తమానం రాజకీయాలే, వీడియోలు పంపుడు, లీకులు కొట్టుడు, ఇది తప్ప 3 నెలల పునరుద్ధరణ మీద మీరు వేసిన ఒక్క అడుగు ఉందా చెప్పండి? ఎన్డీఎస్ఏకి రాసినాం, ఎన్డీఎస్ఏ దగ్గర పోయి మాట్లాడరాదా? ఒక ప్రత్యేకంగా ఒక సెక్రటరీని ఢిల్లీలో కూర్చోబెట్టి వాళ్ళని తొందరగా పిలిపించి, మాకు వర్షాకాలం వస్తే మళ్ళీ ఫ్లడ్స్ వస్తాయి, మీరు తొందరగా రండి, సూచనలు ఇవ్వండి, ఏం చేయాలో చెప్పండి అని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయరా మీరు? అవన్నీ మర్చిపోయి ఎంతసేపు పేపర్ల లీకులు ఇచ్చుడు, టీవీలలో లీకులు ఇచ్చుడు, అసెంబ్లీల లీకులు ఇచ్చుడు, ఇవి వీడియోలు చూపించుకుంటా ఈ తమాషాలు ఆపండి. రాష్ట్రం కోసం ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలి, యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టును పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వచ్చే వానకాలంలో యథావిధిగా కాళేశ్వరం పనులు జరిగే విధంగా, నీళ్లు అందే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.